ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద మంగళవారం నాడు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు తాతా వెంకట చెంచయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొప్పరావురు సురేష్ కుమార్, ట్రెజరర్ బచ్చు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బాపూజీ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు ఉచిత భోజన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వారి స్వహస్తాలతో పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ల ద్వారా నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చారని, తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల నోటికాడ కూడిని లాగేసిందని విమర్శించారు. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పటి వరకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఉచిత భోజన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల వద్ద చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ రోజు బాపూజీ కాంప్లెక్స్ కమిటీ తరపున వారికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల కృష్ణమూర్తి, కూరపాటి ప్రసాద్, గ్రంథి పార్థసారథి, పోకూరి నవీన్ కుమార్, గుర్రం రంగనాథ్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ ప్రజలకు నమస్కారము. ఈరోజు కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ ముందున్న అన్నా క్యాంటీన్లో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ సభ్యుల యొక్క సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. 2014-2019 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము నిరుపేదల యొక్క ఆకలి తీరుస్తానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి చాలామంది యొక్క ప్రజల యొక్క ఆకలి బాధలు తీర్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పట్టించుకోక వాటిని నిర్వీర్యం చేసింది. మరలా ఈరోజు 2024 సంవత్సరంలో
మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్ఫూర్తి తీసుకొని మరలా అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకి భోజన సౌకర్యం ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఈ క్రమంలో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి సూచనల మేరకు ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేయదలుచుకున్న వారు గెలిచిన మరుసటి రోజు నుంచే పేద ప్రజలకి వారి యొక్క పార్టీ కార్యకర్తల చేత ఇంకొంతమంది ధన సహాయం చేసే దాతల ద్వారా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల యొక్క సొంత నిధులతోనే ప్రజలకి అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ క్రమంలో భాగంగా మా సంస్థ తరపున కూడా మేము వదలుచుకొని కమిటీ సభ్యులు సొంత నిధులతో అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదానం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము మా సంస్థ తరపున ఇంకా అనేక రకమైన కార్యక్రమాలు పాల్గొంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీను ఫ్రీ భోజన సౌకర్యం ఈ పథకం అవలంబించడం, మిగతా పథకాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కొంతవరకే సంతృప్తినిస్తాయి. పేదవాడి ఆకలి తీర్చడం అంటే చాలా గొప్ప పథకం. ఈ పథకాన్ని 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగా ఈ నెరవేర్చే కార్యక్రమాన్ని చేసింది. తర్వాత 19 తర్వాత 24 వరకు కూడా అప్పుడు ప్రభుత్వం అది గాలికి వదిలేసింది. పేదవాడి గురించి ఆ ప్రభుత్వానికి ఆలోచన లేదు. పేదవాడి ఆకలి తీర్చడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దాంట్లో భాగంగా మన కర్నూలు రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లో ఈరోజు బాపూజీ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మా సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మేము తలంచాము. ఈ కార్యక్రమంలో రోజు 400-500 మంది భోజనాలు చేస్తూ అందరి ఆకలి తీరుస్తూ అది చాలా సంతృప్తినిస్తుంది. మా కమిటీ వారు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మన మంత్రివర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశానుసారం 2014 నుంచి 19 వరకు జరిగిన అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజల మన్ననలు బాగున్నాయనే ఉద్దేశంతో చాలామందికి ఆ ఆకలిని తీర్చామన్న సంతృప్తి కలగడంతో మళ్ళా 2024లో జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గెలిచిన రోజు నుంచి అన్ని అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం దీనిలో భాగంగా ఒంగోలు మన ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారు ఆయన మేమే పోయి అడిగి రిక్వెస్ట్ చేసుకొని మేము ఒకరోజు మేము చేస్తామండి అంటే ఆయన సరే అని చెప్పడంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉన్న ఒంగోలులో ఉన్న 3 అన్నా క్యాంటీన్లలో ఈ అన్న వితరణ కార్యక్రమం చేయటం జరిగింది. ఇలాంటి ఎన్నో పథకాలని ప్రజలకు ఉపయోగపడే తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతూ దిగ్విజయంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుకుంటూ మేము అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అండదండలుగా మా కాంప్లెక్స్ కమిటీ తరఫున మేము అన్ని విషయాల్లో అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాపూజీ కాంప్లెక్స్ తరఫున డీజేఆర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మా కమిటీ సభ్యులు సొంత నిధులతోటి ఇక్కడ మేము భోజనాలు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే మనం ఎక్కడో చందాలు ఇస్తాం కానీ మనం ఏం చూడము, కానీ ఈరోజు మేమే మా సొంతంగా మా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయటం, ఆకలిగా ఉన్న అన్నార్థులకి భోజనాలు పెట్టడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ అవకాశం రాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు స్టేట్ వైడ్గా ఎక్కడ ఏ లోటు లేకుండా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మన ఎమ్మెల్యే గారు డీజేఆర్ గారు గెలిచిన మరుసటి రోజు నుంచి అందరి సహకారంతో దీన్ని అందరిలో ముందు ఈ అన్నా క్యాంటీన్లు మూసేయకుండా అంతకుముందు గత ప్రభుత్వం అన్నీ దీన్ని విడివిడిగా మార్చేశారు. దీన్ని మళ్ళా దీనికే వాడాలని చెప్పి దీన్ని శుభ్రంగా మెయింటైన్ చేయటం ఎంతో చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి ఎన్నో పనుల మీద వస్తారు. ఒక భోజనం పక్కన ఎక్కడన్నా తినాలంటే 150 రూపాయలు 130 రూపాయలు అవుతుంది. ఇలాంటి అవకాశం ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి సద్వినియోగం చేసుకోవటం, మా కమిటీ సభ్యులందరూ రావటం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్